మిత్రులారా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి జి లిఖిత. విశాఖపట్నం గోపాలపట్నం చెందిన జి లిఖిత అనే ఈ అమ్మాయికి తండ్రి లేడు. తల్లి చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తూ 2 బిడ్డలను చదివిస్తున్నది. 10th క్లాస్లో 96%, ఇంటర్ ఫస్ట్ ఇయర్ 97%తో పాస్ అయింది. డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజీలో చదువుతున్న లిఖితకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫీజుల నిమిత్తం 10,000 రూపాయలు బ్రహ్మకుమారి రామేశ్వరి అక్కయ్య గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మే 29వ తారీఖున మన స్పెక్ట్ కార్యాలయానికి విచ్చేసిన రామేశ్వరి అక్కయ్య గారి చేతుల మీదుగా ఈ ఉపకార వేతనాలను ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి పేరు ఎస్ బాబు. తల్లిని కోల్పోయిన ఈ విద్యార్థి మంగళగిరిలోని నిర్మల ఫార్మసీ కాలేజీలో B.Pharmacy చదువుతున్నాడు. అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న శ్రీ రేఖా నరేష్ బాబు ఈ అబ్బాయి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అబ్బాయికి చదువు సహాయపడాలని నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది కూడా ఉమాకీర్తి అనే ఫార్మా డి చదువుతున్న తండ్రి లేని విద్యార్థినికి 36,000 రూపాయలు స్పెక్ట్ ద్వారా ఉపకార వేతనంగా అందజేయడం జరిగింది. ఈ ఏడాది కూడా అదే కాలేజీలో B.Pharmacy చదువుతున్న ఎస్ బాబుకు తొలి విడతగా 20,000 రూపాయలు నిన్నటి రోజు అందజేయడం జరిగింది. ఈ విద్యార్థి కూడా రేఖా నరేష్ బాబు స్పెక్ట్ ద్వారా స్పాన్సర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంఎస్ఆర్ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్న గూడూరు సీతామహాలక్ష్మి గారితో పాటు స్పెక్ట్ 2 రాష్ట్రాల కోఆర్డినేటర్గా పనిచేస్తున్న చాపరాల ఇందిరా గారు కూడా పాల్గొన్నారు. వారిని ఈ ఫోటోల్లో మీరు చూడొచ్చు. జి లిఖిత మరియు బాబు ఇద్దరు కూడా డొనేషన్ తీసుకున్న తర్వాత సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్కి మరియు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు చైర్పర్సన్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.